అందరికీ శుభోదయం అండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. దేవుని బిడ్డలారా, భూలోకములో మనం ఒక మనిషిని సహాయం అడిగినప్పుడు వారు సహాయము చేయకపోవచ్చు లేదా చేయవచ్చు. కానీ చాలా సందర్భాలలో మన పరిస్థితులను బట్టి ఇతరులు మనకు సహాయం చేస్తారు. ఇంకా బాగా చెప్పాలంటే, మనం వీళ్ళకి సహాయం చేస్తే మనకి ఏమిటి ఉపయోగం, వీళ్ళకి సహాయం చేయటం వల్ల మరలా వీరి వలన మాకేమైనా సహాయం కలుగుతుందా లేదా అని అంచనా వేసుకొని మనకి ఈ భూలోకములు ఎవరైనా సహాయం చేస్తారు. అది డబ్బులు కావచ్చు, మన పరిస్థితుల్లో ఒక మాట సాయం కావచ్చు, ఏదైనా. కానీ దేవుడు చేసే సహాయం వేరు. మనుషులేమో ఇలాంటివన్నీ చూసి లెక్క వేసుకుని అప్పుడు సహాయం చేయవచ్చు. కానీ దేవుని సహాయము చాలా ప్రత్యేకమైనది. ఏ రీతిగా ఆయన సహాయం చేస్తారంటే మాటల్లో చెప్పలేము. ఆయన సహాయము మనిషి యొక్క ఊహకు కూడా అందనటువంటి సహాయం చేయగలడు ఆయన. మనం సహాయానికి ఏం చేస్తామంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి. కానీ దేవుడు చేసే సహాయానికి లిమిట్స్ ఉండవు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆయన మీద పూర్తిగా ఆధారపడితే, పూర్తిగా డిపెండ్ అయితే ఆ పరిస్థితులను సహితం మనకి అనుకూలంగా మార్చగలిగిన దేవుడు. అందుకని ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఈరోజు నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ చదువులో, నీ యొక్క ఉద్యోగములో, నీ యొక్క వ్యాపారంలో ఏ సహాయం నీకు కావాలి, పూర్తిగా దేవుని మీద ఆధారపడు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు ఆయన. కొంతమంది చదువుకునే బిడ్డలు, నేను ఎంత చదివినా నాకు జ్ఞాపకం ఉండటం లేదు, నేను మర్చిపోతున్నాను. ప్రభువుని అడుగు, ప్రభువా నాకు జ్ఞాపక శక్తిని ఇవ్వండి. ఎవరికైనా బుద్ధి జ్ఞానం తక్కువగా ఉన్నట్లయితే అడగమన్నాడు ఆయన. అడిగితే ఇస్తానన్నాడు ఆయన. అందుకని నీకు ఏది కావాలో నువ్వు దేవుణ్ణి అడిగావనుకో, తప్పకుండా ఇచ్చే దేవుడు ఆయన. నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ఆ వస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి నీరు చేదుగా ఉంది. ఆ చేదుగా ఉన్న నీరు తాగలేకపోతున్నారు అందరూ కూడా. దేవుడు ఏం చేశారంటే భక్తునితో మాట్లాడి, ఇదిగో నువ్వు ప్రార్థన చేయి, ఈ నీళ్ళను నేను మారుస్తానని అక్కడ చేదుగా ఉన్నటువంటి నీళ్లను మధురంగా దేవుడు మార్చేశాడు. అది దేవుడు చేసే సహాయం. చేది కాస్త ఏమైపోయిందంటే మధురంగా మారిపోయింది. ఒకానొక సందర్భంలో వారు తినడానికి తిండి లేదు. వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. అరణ్యంలో లక్షల మందికి ఆహారం కావాలి. దేవుడు అన్నాడు, ఆకాశము నుంచి నేను మన్నాను కురిపిస్తాను అని వారి కడుపు నిండా ఆహారాన్ని దేవుడు ఆకాశము నుండి వారికి అనుగ్రహించారు. దేవుని బిడ్డలారా, దేవుడు చేసే సహాయం మనం ఊహించలేమండి. అంత ఆశ్చర్యకరంగా దేవుడు మనకి సహాయం చేస్తారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో, మనుషులను కాదు మనం నమ్మాల్సింది, దేవుని పైన ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా ఆయన సహాయం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రయాణములో నీళ్లు కావాలి, నీళ్లు లేవు త్రాగటానికి. ప్రభు అన్నాడు, మోషే వెళ్ళి ఆ బండను కొట్టు, నీళ్ళు వస్తాయి. వెళ్ళి మోషే బండను కొట్టగానే అందులో నుంచి జలములు ప్రవహించాయి. దేవుడు చేసే సహాయం చూడండి. అరణ్యములో ఏ అవకాశము లేని చోట ఆయన నీళ్లను పుట్టించాడు. నీ జీవితంలో కూడా నాకు అవకాశాలు లేవనుకుంటున్నావేమో, నేనేం చేయగలను అనుకుంటున్నావేమో, దేవుని సహాయం ఏం చేస్తుందో తెలుసా? ఏదైతే లేదో అన్ని పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను సహితం మార్చగలిగిన దేవుడు. ఆయన సహాయం అంత గొప్పగా ఉంటుంది. అందుకని ఏ విషయంలో నువ్వు టెన్షన్ పడుతున్నావో ఆ టెన్షన్ విడిచిపెట్టే. యెహోవా వలన నాకు సహాయం కలుగునని భక్తుడు చెప్పిన రీతిగా, దేవా మీరు నా జీవితంలో మీ సహాయం అందించనని ప్రార్థించు. దేవుడు ఆయన సహాయం నీకు అందిస్తారు. దేవుడి మాటలు దీవించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉండగా నీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారికి ఏమైతే అవసరాలు ఉన్నాయో మీ సహాయం వారికి అందించి వారి పరిస్థితులన్నింటినీ కూడా మార్చి నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.